ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న వేళ అసలు ప్రజల మూడు ఎలా ఉంది? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? ఏ రాజకీయ పార్టీకి ఎన్ని స్థానాలను ఇవ్వబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్న వేళ రైజ్ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ రైస్ చేసినటువంటి సర్వే అధికార వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతుంది. అసలు రైస్ సంస్థ ఏ ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించింది? ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది స్పష్టంగా తెలియజేశారు. అది చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి అది రైస్ సర్వే కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 25 జిల్లాలుగా మార్చారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. సో 25 జిల్లాల్లో అసలు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ హవా కొనసాగించింది అనేది స్పష్టంగా దీంట్లో ఇచ్చారు. మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 0. శ్రీకాకుళంలో ఎక్కువగా టీడీపీ, శ్రీకాకుళం జిల్లాలో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ సర్వే ప్రకారంగా రైజ్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ 0 సీట్లకు పరిమితం కాబోతుంది అనేది వీరు ఇచ్చినటువంటి రిపోర్టు. అలాగే టీడీపీ ప్లస్ జనసేన పొత్తులో భాగంగా అలయన్స్లో భాగంగా ఇక్కడ 3 స్థానాలను టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకోబోతుంది అని, అలాగే కీన్ కంటెస్ట్గా అంటే హోరాహోరీగా 4 స్థానాలు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లాలో హోరాహోరీగా పోటీ జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓకే, ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన కూటమికి 3 స్థానాలు రాబోతున్నాయి అని స్పష్టంగా తెలియజేసింది. అలాగే అధికార వైఎస్ఆర్సీపీకి కేవలం 0 స్థానాలకే పరిమితం కాబోతుంది అంటూ కూడా ఈ సర్వే వెల్లడించింది. అలాగే 4 స్థానాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది శ్రీకాకుళం జిల్లాలో అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అంచనాను వెల్లడించారు. నెక్స్ట్ ఇక విజయనగరం జిల్లా చూసుకుందాం. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి విజయనగరంలో కూడా చిక్కెదురైనట్లుగా ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి 0 స్థానాలు, అలాగే టీడీపీ జనసేన అలయన్స్కి ఇక్కడ 3 స్థానాలు రాబోతున్నాయి. అలాగే మరో 4 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అంచనాను వెల్లడించాయి. నెక్స్ట్ అరకు నియోజకవర్గం మీద మనం ఒకసారి దృష్టి పెడదాం. అరకు నియోజకవర్గంలో ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అరకులో అధికార వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు రాబోతున్నాయి. 7 స్థానాల్లో కూడా అంటూ ఈ సర్వే సంస్థ వారి అంచనాను వెల్లడించింది. అలాగే ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్కి మాత్రం 0 అంటే 1 స్థానం కూడా కైవసం చేసుకోలేవు అంటూ కూడా తెలియజేసింది. అలాగే మరో 2 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్ను వెల్లడించింది. అరకులో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ హవాని కొనసాగిస్తుంది అంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. అలాగే ఇక్కడ టీడీపీకి కొంచెం చుక్కెదురైనట్లుగా కూడా మనకి తెలియజేస్తోంది. 2 స్థానాలు మాత్రం హోరాహోరీగా మారబోతున్నాయి. నెక్స్ట్ విశాఖపట్నంకి వెళ్ళిపోదాం. విశాఖపట్నంలో అధికార వైఎస్ఆర్సీపీకి ఇక్కడ చుక్కెదురవుతుంది. అధికార వైఎస్ఆర్సీపీ మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్కటి కూడా గెలుచుకోనటువంటి పరిస్థితి ఉంది, గెలుచుకోలేదు అంటూ కూడా ఈ సంస్థ వారి అంచనాను మనకు వివరిస్తున్నాయి. అలాగే ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన కూటమికి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలను కైవసం చేసుకోబోతుంది. అలాగే 2 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ అనకాపల్లికి వెళ్ళిపోదాం. అనకాపల్లిలో కూడా ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 1 అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. అలాగే టీడీపీ జనసేన కూటమి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, మరో 3 చోట్ల హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ రాజమండ్రికి వెళ్ళిపోదాం. రాజమండ్రిలో కూడా ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 1 అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది.
2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. అలాగే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. రాజమండ్రి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని, 2 టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే 4 చోట్ల మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేసిన నేపథ్యంలో నెక్స్ట్ కాకినాడకి వెళ్ళిపోదాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకోబోతుందని, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుందంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. దాంతోపాటుగా అసలు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 0 సీట్లకే పరిమితం కాబోతుంది. వైఎస్ఆర్సీపీ 1 స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. నెక్స్ట్ అమలాపురంకి వెళ్ళిపోదాం. అమలాపురంలో కూడా అధికార వైసీపీకి ఇక్కడ ఘోర పరాజయం తప్పదు అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తోంది. ఓవరాల్గా అమలాపురం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి పాగా వేయబోతుంది అని, 1 నియోజకవర్గంలో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే అధికార వైసీపీకి మాత్రం ఇక్కడ 0 స్థానాలు, అంటే 1 సీటు కూడా గెలిచే అవకాశమే లేదు అంటూ కూడా స్పష్టంగా తెలియజేస్తోంది. నెక్స్ట్ ఏలూరుకి వెళ్ళిపోదాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అధికార వైఎస్ఆర్సీపీకి ఇక్కడ 1 స్థానం కూడా గెలిచే అవకాశం లేదు అంటూ ఈ సంస్థ తెలియజేస్తుంది. అలాగే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఇక్కడ 3 స్థానాలు రాబోతున్నాయి స్పష్టంగా. అలాగే మరో 4 స్థానాల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది. ఈ హోరాహోరీ ఫైట్లో వైఎస్ఆర్సీపీ గెలవచ్చా లేదా టీడీపీ గెలవచ్చా అనేది ఇప్పుడే చెప్పలేము. ప్రజల అంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే చెప్పగలమంటూ ఈ సర్వే సంస్థ తెలియజేసింది. నెక్స్ట్ నరసాపురం జిల్లాకి వెళ్ళిపోదాం. నరసాపురం జిల్లాలో ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి 5 స్థానాలను గెలుచుకోబోతుందని, అలాగే 2 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ రైస్ సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయవాడ జిల్లా వ్యాప్తంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. అంటే ఇక్కడ కూడా విజయవాడలో కూడా వైఎస్ఆర్సీపీకి చొక్కెదురవబోతుంది. ఇక్కడ కూడా 1 స్థానం కూడా గెలిచే అవకాశం లేదు అంటూ, విజయవాడలో 1 స్థానం కూడా గెలిచే అవకాశం లేదంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. నెక్స్ట్ మచిలీపట్నం జిల్లాకి వెళ్ళిపోదాం. మచిలీపట్నం వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కూటమి పాగా వేయబోతోంది. అలాగే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతోంది. ఇక్కడ టీడీపీ గెలవచ్చు లేదా వైఎస్ఆర్సీపీ గెలవచ్చు అన్నట్లుగా హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అన్నట్లు ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ గుంటూరు జిల్లాకి వెళ్ళిపోదాం. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను జనసేన టీడీపీ కూటమి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతోంది అని ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. అలాగే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తోంది. నెక్స్ట్ నరసరావుపేట జిల్లాకి వెళ్ళిపోదాం. నరసరావుపేట వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి పాగా వేయబోతుంది. అక్కడ 4 స్థానాలను గెలవబోతుంది టీడీపీ కూటమి అంటూ ఈ సంస్థ తెలియజేస్తుంది. అలాగే 3 స్థానాల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సంస్థ వారి సర్వే ప్రకారంగా తెలియజేస్తుంది. నెక్స్ట్ బాపట్ల జిల్లాకి వెళ్ళిపోదాం. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే 4 అసెంబ్లీ నియోజకవర్గాలను బాపట్లలో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది అని, అలాగే 1 అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ ఒంగోలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంగోలులో వైఎస్ఆర్సీపీ 1 చోట గెలవబోతుంది అని, అలాగే టీడీపీ జనసేన కూటమి 1 స్థానంలో గెలవబోతుందని, ఇక్కడ 5 స్థానాల్లో హోరాహోరీగా ఫైట్ జరగబోతుంది.
ఒంగోలు జిల్లా వ్యాప్తంగా అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్ని వారి అంచనాను తెలియజేస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒంగోలులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 చోట్ల హోరాహోరీ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అవి టీడీపీ అయినా గెలుచుకోవచ్చు, టీడీపీ కూటమైనా గెలుచుకోవచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ అయినా గెలుచుకునే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వీస్ రిపోర్ట్ ప్రకారంగా మనకు తెలుస్తోంది. అలాగే ఒంగోలులో వైఎస్ఆర్సీపీకి 1, టీడీపీ జనసేన కూటమికి 1 రాబోతున్నాయని స్పష్టంగా తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోతాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే అధికార వైఎస్ఆర్సీపీ పాగా వేయబోతోంది. 4 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ జనసేన కూటమి నెల్లూరు జిల్లాలో గెలుచుకోబోతుంది. అలాగే 2 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్ను వెల్లడించింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ షీప్ చేసినటువంటి దిశగా అడుగులు వేసింది. ఈసారి మాత్రం అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి విధి విధానాలను వ్యతిరేకించి ఆయనకి వ్యతిరేకంగా పార్టీ మారి ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. సో వాళ్ళందరి ప్రభావం ఆ జిల్లా మీద స్పష్టంగా పడినట్లుగా కూడా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారంగా మనకు తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో 1 స్థానంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ హవా కొనసాగించబోతుందంటూ ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంటే 4 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి వారి హవానే కొనసాగించబోతున్నాయని, అలాగే మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుందంటూ కూడా తెలియజేసింది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి వెళ్ళిపోదాం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేయబోతుందని, 4 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుందని, అలాగే 1 అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్లో తెలియజేశారు. నెక్స్ట్ తిరుపతి జిల్లాకి వెళ్ళిపోదాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్సీపీ పాగా వేయబోతుంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. అలాగే టీడీపీ జనసేన కూటమికి 2 స్థానాలు రాబోతున్నాయని, అలాగే మిగతా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ కడపకి వెళ్ళిపోదాం. కడపలో ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అధికార వైఎస్ఆర్సీపీ కడపలో మళ్ళీ సత్తా చాటే అవకాశం ఉందని, కడపలో అధికార వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు రాబోతున్నాయని, అలాగే ఇక్కడ టీడీపీకి 0, అంటే టీడీపీ ఇక్కడ తన సత్తా చాటలేకపోతుంది అన్నట్లుగా ఈ రిపోర్టు తెలియజేస్తుంది. అలాగే మరో 3 స్థానాల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ రైస్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజంపేట జిల్లాకి వెళ్ళిపోతాం. రాజంపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేయబోతుందని, అలాగే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుందని, మరో 3 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది, టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ కర్నూలు జిల్లాకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కర్నూలులో అధికార వైఎస్ఆర్సీపీకి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందని, అలాగే టీడీపీ జనసేన కూటమి 1 అసెంబ్లీ నియోజకవర్గం గెలిచే అవకాశం ఉందని, మిగతా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది, టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక్కడ అధికార వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అనేది మనం రిజల్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలి. ఈ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ, అలాగే 1 అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. 3 స్థానాల్లో టఫ్గా ఉండబోతుంది. నెక్స్ట్ నంద్యాల జిల్లాకి వెళ్ళిపోదాం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీ సత్తా చాటే అవకాశం ఉందని, అలాగే టీడీపీ జనసేన కూటమి 1 స్థానాన్ని గెలుచుకోబోతుందని, మిగతా 5 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది నంద్యాల జిల్లా వ్యాప్తంగా అంటూ కూడా రైస్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వే రిపోర్ట్లో తెలియజేస్తుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లాకి వెళ్ళిపోదాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి సత్తా చాటబోతోంది అంటూ కూడా ఈ రైస్ సంస్థ తెలియజేస్తుంది. అలాగే మరో 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండబోతుంది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తోంది. నెక్స్ట్ హిందూపూర్ జిల్లాకి వెళ్ళిపోదాం. హిందూపూర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని, అలాగే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతోందని, మరో 3
అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా తెలియజేస్తోంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన గెలిచే అవకాశం పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ 2 స్థానాల్లో కూడా బాలకృష్ణ గారి ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే 3 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా తెలియజేస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి 175 స్థానాలకి 28 స్థానాలు మాత్రమే రానున్న ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందంటూ కూడా రైస్ సంస్థ తెలియజేస్తుంది. అంటే ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీ ఓటమి దిశగా అడుగులైపోతుంది, అధికారాన్ని కోల్పోబోతోంది. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది. మొత్తం టీడీపీ జనసేన కూటమికి 74 స్థానాలు పక్కాగా వస్తాయని, అలాగే మరో 73 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది. ఈ 73 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ సత్తా చాటబోతోంది అంటూ కూడా రైస్ సంస్థ వారి సర్వే రిపోర్ట్ను స్పష్టంగా తెలియజేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 175 నియోజకవర్గాలకు గాను 28 నియోజకవర్గాలు మాత్రమే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని, 74 స్థానాలకు పైగా టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అంచనాలు వెల్లడించాయి. అలాగే 73 నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది. కొన్ని స్థానాల్లో వైసీపీ గెలవచ్చు, కొన్ని స్థానాల్లో టీడీపీ గెలవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ స్పష్టంగా తెలియజేస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అరకు, కడప, అలాగే కర్నూలు జిల్లాల్లో మాత్రమే అధికార వైసీపీ సత్తా చాటబోతోంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో కూడా టీడీపీ జనసేన కూటమి సత్తా చాటబోతోంది, అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అంచనాను వెల్లడించాయి.